SMS, LMS, everything I wanna see is I love. I like, don't beg you more. The gorgeous winner, Arjuna. ఓకే బాయ్. అంటే వెళ్ళిపోమంటావా? అలా ఏం కాదు. అమ్మ ఇంట్లోనే ఉన్నారా? ఉండే ఉంటుంది. ఒక్కసారి నన్ను కల్పించవా? కలిసే ఉండబోతున్నాం కదా. ఆ టైం వచ్చేలోగా ఒక్కసారి కలుస్తాను ప్లీజ్. నెక్స్ట్ టైం. నో, దిస్ ఇస్ ద టైం. ఎప్పుడు అడిగినా ఇలాగే దాటేస్తావు. ఇవాళ ఎలా అయినా అమ్మని పరిచయం చేయాల్సిందే. సరే. ఐఎమ్ ఎక్సైటెడ్. అమ్మా, అమ్మా. ఎవరు? నేను నా పేరు వద్దమ్మా. శిల్ప. రామ్మా, రా కూర్చో. ఎలా గుర్తుపట్టారు? వాడి కళ్ళల్లో నీ రూపం, వాడి గుండె చప్పుడులో నీ మాట నాకు బాగా పరిచయం. నేనెందుకు గుర్తుపట్టను? ఏం తీసుకుంటావు? మీ ఆశీర్వాదం. అది నీకెప్పుడూ ఉంటుందమ్మా. నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. అమ్మా, ఒక మాట అడగనా? దేవ్ ఎప్పుడు ఎందుకంత కోపంగా ఉంటాడు? అది కోపం కాదమ్మా, బాధ. నా గతం వాడి జీవితాన్ని మార్చేసింది. నేను వెళ్ళి గాని తల్లిని, మోసపోయిన ఆడదాన్ని. నేనొక్కని నమ్మి మోసపోయాను. నన్ను మోసం చేసి అతను తప్పు చేశాడు. కానీ
దానికి శిక్ష దేవు అనుభవిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఈ సమాజం వాడిని తండ్రి లేని పిల్లాడని గేలి చేస్తుంటే ఈ సమాజం మీద వాడు కోపాన్ని కసిని పెంచుకున్నాడు. అమ్మా, ఈ ప్రపంచంలో వాడు ప్రేమించేది నిన్నొక్కదాన్ని. నువ్వు లేకపోతే వాడు బతకడమ్మా, బతకడు. అందుకే తల్లిగా అడుగుతున్నాను, నాకు మాట ఇవ్వమ్మా. వాడిని ఎప్పుడూ మోసం చెయ్యనని, వాడిని ఎప్పటికీ వదిలిపెట్టనని నాకు మాట ఇవ్వమ్మా. మాటిస్తున్నానమ్మా, దేన్నెన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. ఢిల్లీలో మనం ఏ నిర్ణయం తీసుకొచ్చామో చెప్తే అమ్మాయి థ్రిల్ అవుతుందంటావా, షాక్ అవుతుందంటావా? రెండు అవదు, సిగ్గుపడుతుంది. చూద్దామా? గ్యారంటీ. చూద్దాం. హాయ్ డాడ్. హాయ్ హాయ్ మై స్వీట్ హార్ట్, కమ్ కమ్ కమ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే కూర్చో. ఓ, నాకోసం ఏం తీసుకొచ్చారు? చాలా గొప్ప గిఫ్ట్ తెచ్చా. వద్దు, మీరు చెప్పొద్దు. లెట్ మీ గెస్. పర్ల్ సెట్, ల్యాప్టాప్, చాలా చిన్నది. హైదరాబాదీ బిర్యానీ. అబ్బా, మీరిలా వదిలేస్తే పెన్ను తెచ్చారా, పెన్సిల్ తెచ్చారా అని అడుగుతుంది. తల్లి, నీ కోసం మీ నాన్న మంచి మొగుడు చూసొచ్చారు. అడుగేస్తే 500 నోటు, చెయ్యి కదిపితేనే 1000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. కానీ కన్ను సైగ చేస్తేనే 1 కోటి రూపాయల సూట్ కేసు కదిపేవాడిని తెచ్చానమ్మా అల్లుడిగా. ఆర్ యు హ్యాపీ? ఎవరమ్మా అతను? నో డాడీ, ఎవరు లేరు. ఐఎమ్ సారీ. కూతురి మనసులో ఏముందో కళ్ళు చూసి చెప్పగలమా నేను? నీ మనసులో ఎవరో ఉన్నారు, చెప్పు. ఎవరతను? నో డాడీ, ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ ఓనర్? పోనీ మినిస్టర్ గారు అబ్బాయి? ఐఏఎస్, ఐపీఎస్? ఇంకెవరమ్మా? అతను దేవని. నోరు ముయ్యవే. సారీ మై డియర్ వైఫ్, దాని నోరు మూయించగలవు కానీ దాని మనసు మూయించలేవు కదా. అది కాదండి, మీరు దాన్ని పూల మీద నడిపిస్తానంటుంటే అది ముళ్ళ మీద నడుస్తానంటోంది. అప్పుడే డిసైడ్ చేయొద్దు. శిల్ప, నీకు అభ్యంతరం లేకపోతే నీ ప్రియుణ్ణి, అదే నీ కాబోయే భర్త నన్ను కలవమని చెప్తావా? చంపేస్తారా? నేను బిజినెస్ మెన్ అమ్మా, హెంచ్ మెన్ కాదు. ఆస్క్ హిమ్ టు కమ్ బై 9 o'clock టుమారో. ఏంటిది? ఏమైంది నీకు? ఏంటిది? నీకు గుడ్ న్యూస్. ఆ న్యూస్ ఏదో నువ్వు చెప్పు, గుడ్ బేడ నేను చెప్తాను. ఓకేనా? మా డాడీతో మన విషయం చెప్పేశాను. ఆయన నిన్ను కలవాలన్నారు. మై గాడ్, మన పెళ్లికైనా గ్యారెంటీగా ఒప్పుకుంటారు. ఎందుకు నవ్వుతున్నావు? మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. నువ్వు అసలు పాజిటివ్ గా ఆలోచించవా? లైఫే నెగిటివ్, అందులో ఇంకా పాజిటివ్ ఏంటి? ఇదిగో, మీ నాన్న నన్ను చూడగానే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. చూస్తూ ఉండు. మా నాన్నని అడవ మనిషి కాదు. నువ్వు కూడా ఇలా అడవ మనిషిలా రాకు. నీట్ గా షేప్ చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని రా. నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వే చెప్పులు పారేసి మంచి షూ కొనుక్కో. డీసెంట్ గా ఒక రాకుమారిలా వచ్చి వినయంగా నన్నివ్వమని డాడీని అడుగు. డాడీ, హీస్ దేవ్. హలో సార్. మీరు నాతో మాట్లాడాలన్నారని శిల్ప చెప్పింది. మాట్లాడాలని కాదు, చూడాలని. ఏంటి చూస్తున్నారు?
ఈ చెప్పునా హ, నాదే, చాలా పాతది. చూసారా, శిల్ప క్లియర్ గా చెప్పింది. ఈ పాత చెప్పులు పారేయమని, కొత్త బట్టలు వేసుకోమని, కొత్త షూస్ కొనుక్కోమని, నీట్ గా రమ్మని. అంతేకాదు, ఇదిగో ఈ 10,000 కూడా ఇచ్చింది. కానీ ఇదే నా అసలు పరిస్థితి. మీరు నన్ను ఇలాగే చూడాలని నేను ఇలాగే వచ్చాను. ఎనీవేస్, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. వాట్ యు సే? ఒకవేళ నేను ఈ పెళ్లి వద్దు అంటే లేపుకెళ్ళిపోతా. లేపుకుపోతావా? ఈ క్యారెక్టర్ నీకు నచ్చిందా? ఇది చూసి నిన్ను వాడి చేతిలో పెట్టమంటావా? సార్, శిల్ప తన చేతిని నా చేతిలో ఎప్పుడో పెట్టేసింది. నీ మనసుతో మనసు కలిపిందేమో కాని చేతిలో చెయ్యి పెట్టాలి అంటే అది పాణిగ్రహణం. దానికి మా దంపతుల అంగీకారం కావాలి. మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. నీ కాళ్ళ? అఫ్కోర్స్. ఈ మధ్యన డబ్బు గల ఆడపిల్లల్ని వెతికి వల వేసి వేటాడి లవ్వు అనే ఉచ్చులో పడవేస్తున్నారు. అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి, ఒప్పుకోకపోతే కంటాలు కొయ్యడమో, ముఖం మీద యాసిడ్లు పోయడాలో చేస్తున్నారు. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అలాంటి వాడిని కాదు. నా ప్రేమ కూడా అలాంటిది కాదు. పేదవాళ్ళ గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. పేదవాళ్ళ గురించి మీకేం తెలుసు? నువ్వు పేదవాడివి కాబట్టి నా కూతుర్ని ఏమనంటం లేదు. చెప్పు కన్నంలో నుంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామను చూసిన నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. నీ నుదుటి మీద రాసిన రాతను రాసిన ఆ బ్రహ్మదేవుడు చదవగలడో లేదో నాకు తెలియదు గాని నేను చదివాను. యు ఆర్ నాట్ ఫిట్ టు బి మై సన్ ఇన్ లా. శిల్ప, ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నన్ను హంతకుడిని చేయొద్దు. నువ్వు వెళ్ళు, నేను డాడీతో మాట్లాడి ఈవినింగ్ కలుస్తా. ఓకే, ఐ బిలీవ్ ఇన్ యూ శిల్ప. మీ నాన్న మాట మీద ఉంటాడో లేదో నాకు తెలియదు కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. పగలైనా రాత్రైనా సరే ఐఎమ్ రెడీ. డెసిషన్ ఇస్ యోర్స్. శిల్ప, రాత్రికి రమ్మనేవాడు విటుడవుతాడు గాని మూడు కాలేడమ్మా. వాడిని మర్చిపో. కంగారు పడకమ్మా. ఇది నీకోసం కాదు, నిన్ను సరిగ్గా పెంచని మా ఇద్దరి కోసం. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, నువ్వు మా ఇద్దరిని చంపేసి వెళ్ళిపోవడం. భయపడొద్దు, మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం అన్న లెటర్ నా జేబులో ఉంది. నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు. రెండో ఆప్షన్, నిన్ను సరిగ్గా పెంచనందుకు మీ అమ్మను నేను చంపేసి ఉరికమ్మ ఎక్కడి. ఏది బెటర్ ఆప్షనో నువ్వే తెలుసుకో. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకు ఆరోగ్యం చెడిపోయింది. ఇక పిల్లల్ని కనకూడదు అన్నారు. కొడుకును కనాలని మీ అమ్మకు ఆశ. కొడుకు పంచే ప్రేమను కూతురు పంచుతుంది అని చెప్పారు. కూతురు ఇంటి పేరు మారుతుంది కానీ మనసు మారదు అన్నారు. ఏ సన్ ఇస్ ఎ సన్ టిల్ హిజ్ మ్యారేజ్, ఏ డాటర్ ఇస్ ఎ డాటర్ లైఫ్ లాంగ్ అని కూడా చెప్పారు. కానీ అది అబద్ధమని ఇవాళ నువ్వు నిరూపిస్తున్నావు. 20 ఏళ్లుగా పెంచిన మా ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పదని నువ్వు భావిస్తే వెళ్ళిపోమ్మా. ఈ గన్ తీసుకుని మమ్మల్ని కాల్చి చంపేసి ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపో. డాడీ, ఐమ్ సారీ డాడీ. నా పెళ్లి మీ చావు కారణం అవుతుందంటే అది నాకు అక్కర్లేదు. మీరు మాట్లాడిన సంబంధమే ఒప్పుకుంటాను. డాడీ, దేవ్కి నేను వస్తానని మాటిచ్చాను. వెళ్ళి సారీ చెప్పొస్తాను డాడీ. వెళ్ళమ్మా. అయ్యో, అది వెళ్తే మళ్ళీ తిరిగి రాదండి. మన శవాల్ని చూడటానికైనా రావాలి కదా. డాడీ, నేను తప్పకుండా వస్తాను. వెళ్ళనివ్వండి డాడీ. వెళ్ళమ్మా. వస్తానమ్మా.